ఫ్రెండ్స్, ఈరోజు మనము చైనా గ్రాస్తో జున్ను తయారు చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇది 10 grams ఉంటుంది, 55 రూపీస్. ఇది ఈ ప్యాకెట్ ఒకటి, మనం పాల ప్యాకెట్ ఒకటి, 1/2 లీటర్ పాల ప్యాకెట్, 1/2 కప్ పంచదార. మనం ఇలా అది తయారు చేసుకున్న తర్వాత వేసుకుంటే ఒక ప్లేట్ కానీ పళ్ళెం, లోతుగా ఉన్న పళ్ళెం లాంటివి తీసుకుని అందులో కొంచెం నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం ఈ చైనా గ్రాస్ ఉంది కదా, దీన్ని మనం కట్ చేసుకొని ఇలా ఉంటుంది కదా, ఇలా మనం కట్ చేసుకోవాలి. అంటే కొంచెం హార్డ్గా ఉంటుంది, లేదంటే చేతితో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇందులో వేసేసి కొంచెం నానబెట్టుకోవాలి. ఇలా సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చు. మనం ఈ పాలు ఉన్నాయి కదా, 1/2 లీటర్ పాలు ఒక గిన్నె తీసుకుని వాటర్ కలపకూడదు, చిక్కగా ఉండాలి. ఇలా గిన్నెలో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం ఇవి కాగాలి కదా, పచ్చిపాలు కదా, కొంచెం కాగేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పాలు పెట్టుకున్నాం కదా, అవి కాగిపోయినాయి. ఇప్పుడు కాగిపోయిన తర్వాత ఇది మనం వాటర్లో నానబెట్టుకున్నాం కదా, నానిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్ వేసుకోకూడదు అన్నమాట. ఈ వాటర్ వేసుకోకుండా ఇలా వేసుకుని ఇందులో వేసేసుకోవాలి. ఈ పాలల్లో వేసుకుని కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడకటానికి టైం పట్టింది, కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఇవి కరిగినవి మనం వేసుకున్నాం కదా చైనా గ్రాస్, మనం 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార కూడా కరగాలి బాగా. ఇలా మనం ఒక ప్లేట్కి ఇలా నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి. ఇందులోనే మనం కొంచెం యాలకుల పొడి వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా ఈ చైనా గ్రాస్ అంతా పాలల్లో కరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ ప్లేట్కి నెయ్యి రాసుకున్నాం కదా, ఈ పాలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని పూర్తిగా చల్లారిపోవాలి. బాగా చల్లారిపోయినాక అప్పుడు మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే చల్లారిపోవాలి బాగా. ఇప్పుడు మనం ఇలా ఆరిపోయింది చూసారా, ఇలా చక్కగా నీట్గా ఆరిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా మనం జున్ను తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చూసారా, బాగుంది. ఇలా బాగుంటుంది. ఇలా ఊరికే వచ్చేస్తుంది, మన ఈజీగా ఉంటుంది. స్వీట్ చేయాలంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ఇలా ఉంటుంది. వైరిస్తే జున్నులాగా ఉంటుంది అన్నమాట. ఇలా